హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. మీ అన్నయ్యని నువ్వు నాకు సపరేట్గా ఇచ్చేదేంటి? వాడు నావాడు అంటూ పక్కన ఉన్న భార్గవ్ని లాగి గట్టిగా పట్టుకొని వేరేది ఏదైనా ఉంటే చెప్పండి అంటూ డిమాండ్ చేస్తుంది భార్గవి. ఇంకేం కావాలి వదినా? మేము ఇస్తామన్న మా అన్నయ్యని ఏమో నావాడు, మీరు ఇచ్చేది ఏంటి అంటున్నావు? నీకు ఇచ్చేంత స్థాయిలో మేము ఉన్నామా అని చమత్కారంగా అంటుంది భాషిత. హలో హలో మేడం, తమరేమి చిన్న స్థాయిలో లేరు. ఒకవైపు డాక్టర్గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు అదిగో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిన ఆకాష్ గౌతంల ముద్దుల కూతురుగా, ఇక్కడ మరోవైపు మా మామయ్యకు గారాల పట్టివి. ఇంకా ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు అని వగలబోతూ అంటుంది భార్గవి. అవునా, సరే నీకేం కావాలో అడగండి ఆడపడుచు కమ్ వదిన గారు అని అంటుంది భాషిత. ఏంటి, పెళ్ళైన తర్వాత ఆధిపత్యం మొత్తం నువ్వే తీసుకుంటున్నావా? మా అన్నయ్య ఒక్క మాట కూడా మాట్లాడే ఛాన్స్ నువ్వు ఇవ్వవా అని అడుగుతుంది. అయ్యో, ఎక్కడమ్మా, మీ అన్నయ్య నోట్లో వేలు పెట్టుకొని పాలు తాగే రకం కదా, మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అని తను కూడా వెటకారంగా అంటుంది. వీళ్ళిద్దరి మాటలు ఇలానే సాగుతూ ఉంటాయి. సాత్విక్ మాత్రం నవ్వుతూ తన జేబులో నుంచి చెయ్యి తీసి భార్గవి ముందు పెడతాడు. అందరూ కూడా అందులో ఏ డైమండ్ రింగ్ పెట్టి ఉంటాడా అని అనుకుంటూ సాత్విక్ చేతి వైపే చూస్తూ ఉన్నారు. ఒరేయ్, ముందే చెప్తున్నాను, నేను అనుకున్నది మాత్రం నీ చేతిలో లేకపోతే మాత్రం మీ ఇద్దరికి లోపలికి రావటానికి నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తాను. ఇక ఈ ఇల్లు, ఈ రాజ్యం అంతా కూడా నాదే అని రెండు చేతులు నడుం మీద పెట్టుకొని అంటుంది. సాత్విక్ మాత్రం భార్గవికి ఏమీ సమాధానం చెప్పకుండా నవ్వుతూ తన చేతిని ఆమె ముందుకు ఇంకా జరుపుతాడు. అసలు ఏమిటబ్బా వీళ్ళిద్దరూ, ఏం కావాలి అని అడుగుతుంది ఈ భార్గవి అని ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఆఖరికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమిస్తున్నాడు సాత్విక్ అని చూస్తున్నారు. భార్గవి సాత్విక్ చేతి వేలిని ఒక్కొక్క వేలిని ఓపెన్ చేస్తూ ఉంటుంది. అందరూ ఏముందా అని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. అలా 5 వేలు ఓపెన్ చేసిన తర్వాత అందులో నారింజ మిఠాయి ఉంటుంది. ఏదో ఉంటుంది అని ఊహించిన అందరూ కూడా అందులో నారింజ మిఠాయి ఉండటంతో ఉసూరుమంటూ గాలి తీసిన బెలూన్లా అయిపోతారు. ఏదో ఊహించుకుంటే ఏదో ఉంది అన్నట్లుగా. భార్గవి మాత్రం చాలా ఎగ్జైట్ అయిపోతూ అక్కడ 2 ఉంటే ఒకటి తీసి నోట్లో వేసుకొని రెండవది తన అన్నయ్య నోట్లో వేసి అక్కడ చుట్టూ అందరూ ఉన్నారు అన్న విషయం కూడా మర్చిపోయి, చిన్నప్పుడు తన అన్నయ్య తనకు నారింజ మిఠాయి తీసుకొని వస్తే ఎలా అయితే తన అన్నయ్య మీదకు ఉప్పు ఎక్కి కూర్చుంటుందో అలానే ఇప్పుడు కూడా తన అన్నయ్య మీదకు ఉప్పు మూటలాగా ఎక్కుతుంది. నువ్వు సూపర్ అన్నయ్య, నేను ఇంకా నువ్వు తేవో అని ఎదురు చూశాను తెలుసా, నా కోసం నువ్వు తెచ్చేశావు అని అన్నది. నీకు ఇష్టమైనది ఈ అన్నయ్య తీసుకుని రాకుండా ఎందుకు ఉంటాడరా అంటూ ఆమె కింద పడకుండా ఆమె చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి స్వరూప తల కొట్టుకుంటుంది. భార్గవిని చూస్తూ ఉంటే చాలా నవ్వొస్తుంది. ఇంత పెద్దగా పిల్ల అయింది కానీ చిన్న పిల్లల ఇంతసేపు గోల చేసింది ఈ నారింజ మిఠాయి కోసమా అని లోపలే నవ్వుకుంటూ ఉన్నాడు. ఏంటి వదినా, ఈ నారింజ మిఠాయి కోసమా మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఆపింది అని సాగదీస్తూ అంటుంది భాషిత. అప్పుడు తన అన్నయ్య మీద నుంచి కిందకు దిగి, అవును, ఈరోజు ఈ నారింజ మిఠాయి నాకు ఇవ్వకపోతే మీరు బయటే ఉండారేమో అనుకున్నాను, కానీ మీ అదృష్టం బాగుందిలే, అన్నయ్య నా కోసం ఈ నారింజ మిఠాయి తీసుకొని వచ్చాడు అని చెప్పింది. సరే సరే, ఇద్దరు ముందు కుడికాలు పెట్టి లోపలికి రండి అని అంటుంది భార్గవి. హలో మేడం, మీ ఆడపడుచు కట్నం మీకు ఇస్తే సరిపోతుందా? తర్వాతది జరిగే పని లేదా అని అంటాడు భార్గవ్. ఇప్పుడు తమరికి ఏం కావాలి? మగపడుచు కట్నం ఏమైనా కావాలా అని సాగదీస్తూ వెటకారంగా అడుగుతుంది భార్గవి. నాకు ఎక్కడ రానిస్తారు మేడం, మొత్తం నువ్వే నాకేసావు కదా అని అంటూ ఇప్పుడు నా చెల్లి బావ ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి అడుగు పెట్టాలి అని అంటాడు. ఓ అవును కదా, ఈ విషయమే నేను మర్చిపోయాను,
నారింజ మిఠాయి కనపడటంతో సరే సరే ముందు మీరిద్దరూ పేర్లు చెప్పి లోపలికి రండి అని అంటుంది. నారింజ మిఠాయి ఉంటే చాలు కదా, మిగతా వాటితో నీకేంటి పని అని అంటూనే తను కూడా ఎవరికీ కనపడకుండా ఆమెను దగ్గరకు లాక్కొని ఆమె నోట్లో ఉన్న మిఠాయిని తను తీసుకుంటాడు. ఆమె మాత్రం అలా కళ్ళు పెద్దవి చేసి అతడి వైపు చూస్తూ ఉంటుంది. అందరూ కూడా ఎవరి మాటల్లో వాళ్ళు ఉండటంతో వీళ్ళిద్దరినీ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. సూపర్ ఉంది అని ఆమెకు మాత్రమే వినపడే విధంగా అంటాడు భార్గవ్. నిజంగా భార్గవ్ అలా చేస్తాడు అని ఊహించని భార్గవి కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూస్తుంది. నా పేరు మీకు తెలియదా అంటూ భాషిత వాళ్ళిద్దరినీ కదిలిస్తుంది. నాకు తెలుసు, కానీ ఇదిగో మా ఇంటికి వచ్చిన చుట్టాలందరికీ తెలియదంట. అందుకే ఇప్పుడు నువ్వు పేరు చెప్పి మా వాళ్ళందరికీ కూడా నిన్ను నువ్వు పరిచయం చేసుకో అని అంటుంది. ముందు మీ అన్నయ్యను చెప్పమను అని అప్పటి వరకు లేని సిగ్గు అప్పుడు రావటంతో తలదించేస్తూ చెప్తుంది. చెప్పరా అన్నయ్య, ముందు మనమే పేరు చెప్పి ధైర్యం మనకే ఎక్కువ ఉంది అని నిరూపించేద్దాం అని అంటుంది భార్గవి. ధైర్యం అన్న మాట విన్న వెంటనే భార్గవ్ పుసుక్కును నవ్వుతాడు. అతని నవ్వు చూస్తుంటే భార్గవికి కాలిపోతుంది. భార్గవిని కోపంగా చూస్తుంది. అలా సాత్విక్, నేను నా భార్య భాషిత అని భాషిత భుజం మీద చేతిని వేసి దగ్గరకు తీసుకుంటూ చెప్తాడు. భాషిత అతని కళ్ళ వైపు అంతే చూస్తూ నేను నా భర్త సాత్విక్ అని అంటుంది. తనకు తెలియకుండానే ఆటోమేటిక్గా తన భర్త వైపే చూస్తూ. అలా అందరూ కూడా చప్పట్లు కొట్టడంతో అప్పుడు ఇద్దరూ తేరుకొని సరిగ్గా నిలబడతారు. భార్గవి హారతి ఇచ్చి పక్కకు తప్పుకోవటంతో వాళ్ళిద్దరూ కూడా కుడికాలు ముందు పెట్టి ఇంటి లోపలికి వస్తారు. స్వరూప, దుర్గ ఇద్దరూ భాషిత, సాత్విక్ ఇద్దరిని పూజ మందిరంలోకి తీసుకొని వెళ్ళి ఇద్దరి చేత దేవుడికి దండం పెట్టించుకోమని చెప్పి ఆ తర్వాత ముందుగా భాషితతో ఇంటిలో ఆ దేవుడి ముందు దీపం వెలిగించమని చెప్పారు. భాషిత కూడా అలానే చేస్తుంది. సాత్విక్, భాషిత ఇద్దరికీ కూడా ఒక పెద్ద అరిటాకు పెట్టి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి రకరకాల ఐటమ్స్, ఇది లేదు అది ఉంది అనకుండా చాలా రకాల ఐటమ్స్ ఇద్దరికీ కూడా వడ్డిస్తారు. భార్గవ్, భార్గవి ఇద్దరు వాళ్ళ అన్న చెల్లెలిద్దరికి. వాటన్నింటినీ చూసి ఇద్దరూ కళ్ళు తేలేశారు. ఏంటి అలా చూస్తున్నారు? ఇవన్నీ మీకే, కడుపు నిండా పుష్టిగా ఏ ఒక్కటి మిగిల్చకుండా తినాలి అని ఆర్డర్ వేస్తుంది భార్గవి. మొదలు పెట్టండి బావగారు, మా చెల్లెలు మీరు ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తుంది అని భార్గవ్ భాషిత పక్కన కూర్చుంటూ అన్నాడు. మొదట సాత్విక్ తినిపిస్తూ ఉంటే భాషిత అతన్ని చూస్తూ సిగ్గుపడుతూ కళ్ళు వాల్చేస్తూ నిదానంగా నోరు తెరిచి అతడు పెట్టేది తింటూ ఉంది. అలానే సాత్విక్ కూడా భాషిత తినిపిస్తుంది. అలా ఇద్దరు ఒకరికి ఒకరు భోజనం తినిపించుకోవటం ముగిస్తారు. ఆ రోజుకే ఫస్ట్ నైట్ ముహూర్తం ఉండటంతో నైట్ భార్గవి భాషితాన్ని రెడీ చేస్తూ ఉంటుంది. ఇటు సాత్విక్ రెడీ అవుతూ ఉంటే భార్గవ్ అక్కడికి వచ్చి సరదాగా మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మనం రాబర్ట్ ఏం చేస్తున్నాడో చూద్దాం. తను అనుకున్న ప్లాన్ ఫ్లాప్ అయ్యింది కదా. అప్పటి వరకు భార్గవ్, భార్గవి ఇద్దరూ బాంబు కోసం వెతుకుతూ ఉండటంతో చాలా ఆనందపడిపోతూ ఇక తను అనుకున్న పని జరిగిపోతుంది అని ఆనందంలో ఉన్నవాడు కాస్త ఫోన్లో కనిపిస్తూ ఉన్న పెళ్లి మండపం అంతా మాయమయ్యి భార్గవ్ మాత్రమే కనిపిస్తాడు. ఒక్కసారిగా రాబర్ట్ కంగు తింటాడు. ఏంటి ఇలా జరిగింది అనుకుంటూ. హాయ్ రాబర్ట్, నా చెల్లి పెళ్ళికి చాలా ఆటంకాలే సృష్టించాలి అని నువ్వు అనుకున్నావు, కానీ ఏ ఒక్కటి కూడా కుదరలేదు కదా. కాదు కాదు, నేనే ఏ ఒక్కటి కూడా నీకు అనుకూలంగా చెయ్యలేదు. ఎక్కడికక్కడ ఎక్కడి వాళ్ళు అక్కడ అంతం చేసుకుంటూ వచ్చాను, అది కూడా ఎవ్వరికీ తెలియకుండా. ఇప్పుడు నువ్వు మా ఇంటి చుట్టూ పెట్టిన రౌడీలు అందరూ నువ్వు వెతుక్కున్నా దొరకరు. టైం వేస్ట్ చేసుకుంటావు ఏమో అని నేనే నీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని అన్నాడు. పిచ్చి రాబర్ట్, బాంబు పెడితే ఈ పోలీసోడు తెలుసుకోలేడు అనుకుంటున్నావా? నువ్వు క్రిమినల్ అయితే నేను పోలీస్. ఇక్కడ ఉంది భార్గవ్, ఎవరి అంచనాలకు అందనివాడు. అటువంటిది నువ్వు వేసే చిన్న చిన్న ఇలాంటి లుచ్చా పనులకు నేను అవసరమా? చాలా తక్కువగా ఆలోచించావు. ఇంకాస్త ఎక్కువగా ఆలోచించి ఉంటే ఏదైనా మంచి ఐడియా వచ్చేదేమో. సర్లే, ఈసారికి సర్దుకో. నెక్స్ట్ టైం ఏదైనా మంచి ప్లాన్ చేయి, అప్పుడు నాకు తెలియకుండా ఉండే విధంగా. ఇప్పటి వరకు పెళ్ళిలో నేను టెన్షన్ పడుతుంటే నువ్వు చూస్తూ ఉన్నావు కదా, అది అంతా కూడా నీకోసమే. ఉత్తుత్తి యాక్టింగ్ చేశాను అంతే.
నా చెల్లి పెళ్ళి నేను ఎంజాయ్ చేయకుండా నువ్వు పెట్టిన బాంబు వెతుక్కుంటూ కూర్చుంటానా ఏంటి? అందుకే నేను నా చెల్లెలు పెళ్ళి ఎంజాయ్ చేయటానికి వెళ్తున్నాను, బాయ్ బాయ్ అని అనటంతోనే ఆ ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ కోపంతో ఊగిపోతూ రాబర్ట్ ఫోన్ పక్కకు గట్టిగా విసిరేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ జైలు రీసౌండ్ వచ్చే విధంగా తను అనుకున్న పని జరగలేదు అని. పక్కన సెల్లులో ఉన్న అందరూ కూడా రాబర్ట్ అరుపులకి భయపడి అతడి వైపు చూస్తూ ఉన్నారు. భార్గవ్, నేను నిన్ను వదిలిపెట్టను, నీ అంతు చూస్తాను. ఎలాగైనా సరే నీ పెళ్లి చేశాను అని నువ్వు సంబరపడుతున్నావు కదా, ఆ సంబరంలోనే ఉండు. నువ్వు అనుకోని విధంగా నీ దగ్గరకు చేరి నీ అంతం చూసేది మాత్రం నేనే అని చిన్నగా నవ్వటం మొదలుపెట్టి భయంకరంగా నవ్వుతూ ఉన్నాడు భార్గవ్. సాత్విక్ రెడీ అవుతూ ఉంటే మంచం మీద విష్ణుమూర్తిలా పడుకొని ఉన్న భార్గవ్ డియో స్ప్రే కొట్టుకుంటున్న సాత్విక్తో, బావా నువ్వు మా చెల్లిని ఎప్పటి నుంచి ప్రేమించడం మొదలుపెట్టావు అని అడిగాడు. నేనా? తాను ఎంబీబీఎస్ కోసం కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి అని చెప్పాడు. ఏంటి అని ఒక్కసారిగా లేచి కూర్చొని చేతి మీద లెక్కలేవో వేసుకొని, అబ్బో చాలా సంవత్సరాలైందే, ఇంతకీ మా చెల్లిలో తమరికి ఏమి నచ్చి ప్రేమించారో అని రాగం తీయిస్తూ అడిగాడు భార్గవ్. ఏమో తెలియదు, చూసిన వెంటనే నా మనసుకు నచ్చింది, తనే నా భార్య అని నేను ఫిక్స్ అయిపోయాను అని అన్నాడు. ఎన్ని సంవత్సరాలకి ప్రపోజ్ చేశావేంటి నువ్వు చూసిన తర్వాత అని సాగదీస్తూ అడుగుతాడు భార్గవ్. ఒక 2 సంవత్సరాల కళ్ళతోనే తనని చూసి ఆరాధిస్తూ ఉన్నాను. ఆ తర్వాత నా ప్రేమ విషయం తన ముందు పెట్టాను. ఫస్ట్ తను ఒప్పుకోలేదు, ఆ తర్వాత నా ప్రేమ తన మనసుకు తెలిసి ఓకే చెప్పింది. కానీ అప్పటికి కూడా నీ వల్లే అంటూ భార్గవ్ దగ్గరకు వచ్చి 2 చేతులు అతడి పీక పట్టుకోవటానికి దగ్గరగా వచ్చి ఆపి, నీ వల్లే నాతో పెళ్ళికి ఒప్పుకోలేదు అని కచ్చిగా చెప్తాడు. నా కోసమా? నేనేం చేశాను బావా అని అమాయకంగా భార్గవ్ అడుగుతూ ఉంటే సాత్విక్ 2 చేతుల్ని పట్టుకొని పక్కన కూర్చోబెడతాడు. చేసిందంతా చేసింది నువ్వే, లేదంటే ఈ పాటికి మా ఇద్దరికి పెళ్ళి అయిపోయి నీ చేతిలో ఒక మేనల్లుడు కూడా ఉండేవాడు అని అంటాడు. అబ్బో ఈ బావకి నా మీద చాలా కోపమే ఉందే అని అంటాడు. ఉండదా? నువ్వేమో పెళ్ళి చేసుకోను అని అన్నావంట. ఇంకా నీ చెల్లి మొదలుపెట్టింది రాగం, నా అన్నయ్య పెళ్లి చేసుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను అని. విని నేను అమ్మాయిని అయితే నిన్ను పెళ్లి చేసుకుందాం అనిపించింది, అంత కోపం వచ్చేసింది తెలుసా అని అన్నాడు. ఆ మాటకు భార్గవ్ పగలబడి మరి నవ్వుతూ ఉన్నాడు.